విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాళీమాత ఆలయం నుంచి భీమిలి బీచ్ రోడ్డు వరకు యోగా డే ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా యోగా డే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. విశాఖపట్నం ప్రపంచ యోగా దినోత్సవ వేడుకకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ప్రత్యక్షంగా విశాఖలో ఉండి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండి అధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించారు. పార్కింగ్ సంబంధించినటువంటి సమస్యలు ఏమీ రాకుండా అధికారులకి సూచనలు చేశారు. ప్రస్తుతం మనతోటి మంత్రి పి నారాయణ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ముఖ్యంగా పార్కింగ్ కావని ఇతర సౌకర్యాల పరంగా ఏ రకమైన సూచనలు చేశారు? ఈ నెల 21వ తేదీ ఇంటర్నేషనల్ యోగా డేకి విశాఖపట్నాన్ని ఎంచుకొని విశాఖపట్నం ఏర్పాటు చేశారు. దీనికి భారత ప్రధాని గారు కూడా వస్తున్నారు. 5 లక్షల మంది తగ్గకుండా ఉండేటట్టుగా విశాఖ బీచ్లో 30 కిలోమీటర్లను తీసుకున్నాం. గిన్నీస్ బుక్ రికార్డు కూడా ప్లాన్ చేస్తున్నాం. అలా చేయాలంటే అటెస్టెడ్ చేయాలని చేసాం. దానికి మెయిన్గా ఏంటంటే పార్కింగ్, ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్. ఎవరైతే వస్తామని ముందుగా ఇన్ఫామ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా దాదాపు 8,000 బస్సులు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేశాము. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ కంపార్ట్మెంట్ పెట్టారు. ఆ బస్సులు కరెక్ట్గా అక్కడే నిలుస్తాయి, వాళ్ళు అక్కడే దిగుతారు. మళ్ళా పోయేటప్పుడు పికప్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ శాఖ టాయిలెట్స్, ఇది మార్నింగ్ 6:25 ప్రోగ్రాం కాబట్టి టాయిలెట్స్ 4,500 టెంపరీ టాయిలెట్స్ యాక్చువల్గా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన శానిటేషన్ కూడా మున్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు 10 మంది కమిషన్లు పర్యవేక్షిస్తూ చేస్తున్నారు. మొన్ననే ప్రధాని అమరావతి వేడుకలో పాల్గొన్నారు. 3 నెలల్లోనే మరొక పెద్ద వేడుకకి వారు వస్తున్నారు రాష్ట్రానికి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చూస్తారు, ఎలా అనుకుంటున్నారు? ఖచ్చితంగానండి. యాక్చువల్గా మన రాష్ట్రంలో చేయమని ప్రధాని గారు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు గత నెల నుంచి అనేక దఫాలు యాక్చువల్గా మా అందరికీ దిశానిర్దేశం ఇచ్చారు. అందరు మినిస్టర్లకి, అందరు సెక్రటరీలకి ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళు వర్క్ చేసేటట్టుగాను ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఇంటిగ్రేటెడ్గా ముఖ్యమంత్రి గారు మరి యువనాయకుడు లోకేష్ ఇచ్చే యొక్క డైరెక్షన్స్ ప్రకారం ముందుకు పోతున్నాం. ప్రపంచ యోగా దినోత్సవం విశాఖలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.